ప్రపంచానికి ఆధారమైనటువంటి ఆ ధర వాటితో ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉండదు. అదే జీవాత్మకు ఆధారమైనటువంటి పరమాత్మ స్థితి కూడా ఆధారపడి ఉండదు. తీవ్రమైనటువంటి ప్రభావము ఈ జీవాత్మలపై చూపదు. స్వతంత్రమైనటువంటి జీవితం జీవించడానికి ఏ వ్యక్తి తాను కోరి, మన పెద్దలు అంటుంటారు, ఏదైనా కష్టానుభవాన్ని అనుభవిస్తున్నప్పుడు, దుఃఖానుభవాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎప్పుడో తెలుసో తెలివిగా చేసినటువంటి కర్మ ఇప్పుడు అనుభవింప చేస్తుంది అంటారు. ఎప్పుడో తెలుసో తెలివిగా చేసినటువంటి కర్మ ఇప్పుడు అనుభవింప చేస్తుంది అంటారు. తాను కోరి స్వీకరించాడు కనుక నాకు స్వతంత్రమైనటువంటి బుద్ధి ఉన్నది. అగ్ని కాలుతుందని తెలుసు, అయినా అగ్ని కాలుతుందని తెలిసి అగ్నిని ఎందుకు ముట్టుకోవాలి? ఆనందం కోసం. అది కాలుతుందని తెలిసినా ముట్టుకునే పనిగా ఉండలేను. ఎందుకని? అనుభవం లేదు. అంటే అనుభవం కోసము అది కాలుతుందని తెలిసినా ముట్టుకుంటే అగ్ని కాలింది. అప్పుడు అనుభవానికి వచ్చింది. ఇది మళ్ళీ ముట్టుకోను. భగవద్గీత చదివినటువంటి వారికి తెలుస్తుంది. అర్జునుడు అడుగుతాడు, చేయకూడదు అని తెలిసినా చేయకుండా ఉండలేకపోతున్నాను, చేయకూడదు అని తెలిసినా చేయకుండా ఉండలేకపోతున్నాను, చేయాలి అని తెలిసినా చేయలేకపోతున్నాను. దానికి కారణం ఏమిటని అడుగుతాడు. తనకు గురువు, తనకు మిత్రుడు, తనకు బంధువు అయినటువంటి కృష్ణ పరమాత్మను అది రజోగుణ సమర్పణము అని తెలియజేసి ఊరుకుంటారు. అది మరి అర్జునుడికి ఏ ప్రాప్తిగా అర్థమైందో మనకు తెలియదు, కానీ మనం చదివితే మనకు ఏమీ అర్థం కాదు. తర్వాత తెలుస్తున్న వేళ మనం సరిపడుకుని ముందు పడిపోతాం. భగవద్గీత చదువుతూ నిమిషంలో చదివినా అలాగే ఉండిపోతుంది ఆ ప్రశ్న. ఆ రహస్యాన్ని మేరగా విపులంగా తెలియజేశారు. చేయకూడదు అని నీవు అనుకున్నా ఎందుకు చేయకుండా ఉండలేకపోతున్నావు అంటే ఇది చేయకూడదు అని నీకు తెలుసు. ఉన్నటువంటి ఏ పరమాత్మ అస్తిత్వ స్థితి అయితే ఉన్నదో వాస్తవానికి అది నీలో ఉన్న కారణం చేత ఆ అనుభవం నేను లేకపోయినా లేకపోయినా నీవు అనుభవిస్తావని అనుభవానికి వస్తుంది కనుక ఆ పరమాత్మ స్థితికి తెలుసు. పరమాత్మ స్థితికి తెలిసిన జీవనంలో నీవు అనుభవించేటువంటి అనుభవమును పురస్కరించుకొని
దోషములను పురస్కరించుకొని అది జీవాత్మ సంబంధమైనటువంటి పరిధిలో దాచబడేటువంటి అనుభవ స్థితి. ఇది అనుభవమును ఎరుకతో అనుభవించడం అంటే అర్థము. మరి ఆ అనుభవం నుండి తప్పించడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అనుభవం అనుభవించవలసింది. అనుభవం ద్వారానే మనము దాన్ని అధిగమించాలి. అటువంటిప్పుడు సాధారణమైనటువంటి మానవ వ్యవస్థలో మానవులకు ఆధారమై, మానవత్వకు ఆధారమై, ఆకులమై తనలోనే పరమాత్మ స్థితి ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ స్థితికి సహాయం చేయలేదు. కేవలం ఆధారమైన మాత్రమే. మరి దేవుడు వెంటలాడుతూ ఆ దేవుని యొక్క సహాయం కోసము ఎన్నెన్నో వ్రతాలు చేస్తూ ఉంటాము, ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటాము, ఎన్నెన్నో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాము, అభిషేకాలు చేయిస్తాము, కళ్యాణాలు చేయిస్తాము, దేవుడికి దేవతా విగ్రహాలకి ఇవన్నీ మనం చేయిస్తాము. ఎందుకంటే ఆయన యొక్క సహాయం కోసం. తద్వారా వ్యక్తి ఏదైనా సహాయం పొందగలుగుతాడా? ఆ ప్రక్రియ వల్ల సహాయం పొందలేడు. ఎందుకంటే ఆ రాతి బొమ్మలు, ఆ పొయ్యి బొమ్మలు మీరు సహాయం చేయలేవు. వాటి నెత్తిలో పాలు కుమరించినా, నీళ్ళు కుమరించినా, నీళ్లు కుమరించినా, కళ్యాణ మహోత్సవాలు చేయించినా ఆ రాత విగ్రహాలు, పొయ్యి విగ్రహాలు నుండి సహాయం వచ్చేది. మరి కొంతమంది సహాయం పొందేమంటున్నారు. అంటే ఆ పొయ్యి బొమ్మలు, రాతి బొమ్మలు చేసే సహాయం కాదు, వారి యొక్క కర్మానుభవములకు ఉద్దేశింపబడినటువంటి కర్మానుభవము. తద్వారా ఒకప్పుడు మంచి అనుభవాన్ని, మరొకప్పుడు చెడు అనుభవాన్ని, ఒకప్పుడు సుఖానుభవాన్ని, ఒకప్పుడు దుఃఖానుభవాన్ని అనుభవించేటువంటి ప్రక్రియను పురస్కరించుకుని తాసుపడేటువంటి కాకతాళీయమైనటువంటి అనుభవ స్థితులే తప్ప అవి మీరు చేసేటువంటి పూజ పురస్కారాల వల్ల భగవంతుడు ఏదో సంతోషించి మీకు సహాయం చేసేటువంటి స్థితులు మాత్రమే కాదు. మరి మానవులు అనేక లక్షల అనుభవముల ద్వారా మానవత్వ విసిగి వ్యాసాలి ఇదంతా ఏమిటి, ఎందుకు నాకు తరుణోపాయం లేదా అనేటువంటి జిజ్ఞాసను పురస్కరించుకొని తనకు తెలిసినా తెలియకపోయినా తనకు తెలియనటువంటి భగవంతుని కొరకు ప్రార్థనలు చేస్తూ, పూజాదిగా అర్పిస్తూ భగవంతుని యొక్క సహాయం కోసం ఆకాంక్షిస్తూ ఉంటారు, జిజ్ఞాస కలిగి ఉంటారు. అటువంటి
సందర్భము అటువంటి స్థితిలో యొక్క పరాకాష్ట చెందినప్పుడు ఈ అనుభవం అంతా, ఈ అనుభవ స్థితిలో అంతా ఏ సద్గురువు యొక్క అనుభవంలో వ్యక్తమై ఉంటుందో, సద్గురువులు ఆది నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ 5 సద్గురువులు ఉంటారు. వారే ఈ సృష్టిని పరిపాలిస్తూ ఉంటారు. ఈ సృష్టికి సంరక్షణ బాధ్యత వహిస్తూ ఉంటారు. సద్గురువుల యొక్క స్వీయ అనుభవంలో ఇప్పుడు మనం చెప్పుకున్నాము. పరమాత్మ అనుభవ స్థితిలో పరమాత్మకు వెలుక ఉంటుంది, కానీ వాటితో నీవు